మీరు కనుక మీ సొంత ఇల్లు కట్టించుకుంటున్నా కంపల్సరీ చూడాల్సిన వీడియో ఇది. అన్ఈవెన్ సర్ఫేసెస్కి పేపర్ కొడతారనమాట. ఈ పేపర్ కొడితే స్మూత్ ఫినిష్ వస్తుంది. ఈ వాల్కేమో పుట్టి పెట్టింది, ఈ వాల్కేమో పుట్టి పెట్టలేదు ఎందుకంటారు? ఎందుకంటే అందరికీ నమస్కారం, నా పేరు సూర్యదేవర్ జయసురేజ్, మన కంపెనీ పేరు ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పుట్టి. దానికంటే ముందు మేమేంటో మా కంపెనీ ఏంటో చెప్పబోతున్నాను. మా కంపెనీ పేరు ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. వీఆర్ ఎ మెటీరియల్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. మేము ఎండ్ టు ఎండ్ క్వాలిటీ చెక్స్తో పాటు నో సీపేజెస్, నో క్రాక్స్ గ్యారంటీతో, స్ట్రక్చరల్ వారంటీతో కన్స్ట్రక్షన్ చేసిస్తాం. మీ దగ్గర ప్లాట్ ఉంటే ఎంతో అద్భుతంగా రీజనబుల్ ప్రైస్లో అందరికంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ మేము మీకు ఇస్తాము. అయితే ఈరోజు టాపిక్ వస్తే పుట్టి గురించి మాట్లాడే ముందు అసలు పుట్టిలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్ని వీడియోస్లో కవర్ చేయబోతున్నాను. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియోలో ఎవరు చెప్పనివి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పబోతున్నాను. మీరు కనుక మీ సొంత ఇల్లు కట్టించుకుంటున్నా కంపల్సరీ చూడాల్సిన వీడియో ఇది. ప్లీజ్ సీ ది ఎంటైర్ వీడియో. ఇదేంటనుకుంటున్నారా? మాయిశ్చర్ మీటర్. ఇది ఏ కంపెనీ ఇచ్చింది అనుకుంటున్నారు? బర్జర్ కంపెనీ వాళ్ళు ఈ మాయిశ్చర్ మీటర్ ఎందుకు ఇచ్చారంటే ఏ వాల్ అయినా ఇప్పుడు పుట్టి పెట్టేక ముందు ఏ వాల్ అయినా కంపల్సరీ ఈ మాయిశ్చర్ మీటర్తో చెక్ చేసి చెమ్మ లేకపోతేనే పెట్టమని, అప్పుడే వాళ్ళ పుట్టికి వారంటీ ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. కానీ మీరు అది చేస్తున్నారా? మీ బిల్డర్స్ కానీ ఎవరేం చేస్తున్నారా? అలా చెయ్యాలి, తప్పదు. అప్పుడే వాళ్ళ వారంటీ వర్తిస్తుంది. ఇక్కడ ఈ రూమ్లో చూడండి, ఈ వాల్కేమో పుట్టి పెట్టింది, ఈ వాల్కేమో పుట్టి పెట్టలేదు ఎందుకంటారు? ఎందుకంటే మేము ఈ మాయిశ్చర్ మీటర్తో చెక్ చేసాము. ఇది ఎక్స్టర్నల్ వాల్ అవ్వడం వల్ల రీసెంట్గానే బయట ప్లాస్టింగ్ జరిగింది కాబట్టి మేము ఎప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్తో చెక్ చేసామో హై వాల్యూ ఉండడం స్టార్ట్ అవుతుంది. ఇంత హై వాల్యూ ఉండడం వల్ల ఈ వాల్కి పెయింట్ అనేది ఇప్పుడే చేయకూడదు, అది కొంచెం ఆరితేనే పుట్టి బాగా అంటుకుంటుంది. ఇలా మాయిశ్చర్ మీటర్తో ప్రతి వాల్ చెక్ చేసుకున్న తర్వాతే పుట్టి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కోట్ అయింది. ఇది పెట్టాలంటే కంపల్సరీ ఈ మాయిశ్చర్ మీటర్తో చెక్ చేసే పెట్టాలి. మీరు ఇలా పెట్టండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. వాల్ చెక్ చేసేసుకున్నారు, పుట్టి పెట్టచ్చు అని తెలిసింది. పుట్టి ఎలా పెట్టాలి? ఫస్ట్ సర్ఫేస్ క్లీన్ చేసుకోవాలి. సర్ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కోట్ ఆఫ్ పుట్టి పెట్టాలి. ఈ ఫస్ట్ కోట్ ఆఫ్ పుట్టి పెడతాం కదా, ఈ ఫస్ట్ కోట్ ఆఫ్ పుట్టి పెట్టినప్పుడు అది ఆరిన తర్వాతే సెకండ్ కోట్ పెట్టాలి. అప్పుడే పుట్టి స్ట్రెంత్ కానీ స్ట్రాంగ్నెస్ కానీ వస్తుంది. ఇది ఫ్రెష్గా అప్లై చేసిన పుట్టి. మీరు చూసినట్టయితే కొంచెం చెమ్మగా ఉంది. దీని గురించే నేను చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే మొత్తం పెట్టిన తర్వాత ఆరిన తర్వాత మాత్రమే మనం ఏం చేయాలి? సెకండ్ కోట్ పెట్టాలి. ఇప్పుడు సెకండ్ కోట్ అయిపోయింది. సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దీన్నే శాండ్ పేపర్ అంటారు. శాండ్ పేపర్ అంటే దీంట్లో రకాలు ఉంటాయి, 150, 120 అని చాలా రకాలు ఉంటాయి. ఇది ఎందుకంటే స్మూత్ ఫినిషింగ్ రావడానికి. అన్ఈవెన్ సర్ఫేసెస్కి పేపర్ కొడతారనమాట. ఈ పేపర్ కొడితే స్మూత్ ఫినిష్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ రూమ్లో చూస్తే పైన ఆల్రెడీ పేపర్ కొట్టడం అయిపోయింది, కింద ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా. ఇంకో వాల్యుబుల్ టిప్ ఈ వీడియో ఎందుకు చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు మనం వాడుతున్న పుట్టి ఏంటి? బిర్లా పుట్టి. ఇదెందుకు వాడుతున్నాము? మా కస్టమర్ కోరుకున్నాడు, మేము ఇస్తున్నాం. మేము ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్లో ఏది కస్టమర్ కోరుకుంటే అదే ఇస్తాం కాబట్టి ఆయన బిర్లా పుట్టి అన్నాడు కాబట్టి బిర్లా పుట్టి మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం వస్తే బిర్లా పుట్టి లేదా ఏదైనా పుట్టి వల్ల అడ్వాంటేజ్ ఇసేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ప్లాస్టింగ్ జరుగుతుందో సర్ఫేస్ అన్ఈవెన్గా ఉంటుంది, డెన్స్ లాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పుట్టి పెడతామో ఇట్స్ గివ్స్ అన్ ఎక్స్ట్రా లేయర్, స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు పుట్టి పెట్టే అప్లయన్సెస్ గురించి చెప్పాను. పుట్టి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సీపేజెస్ రానికుండా చేస్తుంది, వాల్స్ని డ్యామేజ్ కానికుండా చేస్తుంది, పెయింట్ స్మూత్ ఫినిషింగ్ వచ్చేటట్టు మీకు ప్రీమియం లుక్ వచ్చేటట్టు చేస్తుంది. ఇంపార్టెంట్ టిప్ అని చెప్పాను కదా. మీరు ఫస్ట్ కోట్ కొట్టిన తర్వాత ఆరిన తర్వాత సెకండ్ కోట్ ఏమన్నాను కదా. మరి సెకండ్ కోట్ తర్వాత పేపర్ ఎప్పుడు కొట్టాలి? సెకండ్ కోట్ అయిపోయిన 2 days తర్వాత పేపర్ కొడితే బాగుంటుందని. ఎక్కువ రోజు డిలే చేస్తే ఆ పుట్టి అంతా గట్టిగా అయిపోయి పేపర్ కొట్టడం చాలా కష్టమవుతుంది. తక్కువ ముందు చేస్తే ఆ పేపర్ కొట్టడం వల్ల పెద్ద యూజ్ కూడా ఉండదు. సో 2-3 days తర్వాత తప్పకుండా సెకండ్ కోట్ పేపర్ కొట్టేయండి. అది జాగ్రత్తగా బుర్రలో పెట్టుకొని వర్క్ చేయండి.